ఇక భర్తను చంపి ఇంట్లో ఉన్న చెట్టు పొదల్లో పూడ్చేసింది ఒక భార్య. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అనంతపురం కళ్యాణదుర్గంలో దారుణమైతే చోటు చేసుకుంది. భర్తను చంపి ఇంట్లో చెట్టు కిందనే పూడ్చేసింది భార్య. పాత చెరువు హనుమంతు హత్యలో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. భర్తను లేపేసిన తర్వాత ఎవరైతే భార్య ఉందో తను ఇన్స్టాగ్రామ్స్ లో కూడా రీల్స్ చేస్తూ ఉంది. ఆ భార్య పేరు సుకన్య అని తెలుస్తోంది. నిద్రిస్తున్న భర్తను అసలు ఏ విధంగా చేసింది హత్య అనే విషయాలు మనం చూద్దాము. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇద్దరు కూడా దంపతులు, భార్యాభర్తలు. ఆ భర్తను కూడా తను ఎందుకు హత్య చేసింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. భర్తకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. పాత చెరువు హనుమంతు అని తెలుస్తోంది. అతన్ని చంపేసిన తర్వాత తను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చేస్తోంది. మహిళ సుకన్య అనేది అమ్మాయి. సో నిద్రిస్తున్న భర్తను రోకలి బండతో చంపేసింది. 4 నెలల కిందటనే చంపేసింది సుకన్య. మరి పోలీసుల విచారణలో ఇప్పుడు నేరాన్ని అయితే అంగీకరించింది. అటు ఎంఆర్ఓ అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో హనుమంతు మృతదేహాన్ని వెలికి తీశారు. ఫోరెన్సిక్ పరీక్షకు హనుమంతు అస్థికలను కొట్టే తీసుకువెళ్లడం జరిగింది. 2025 నవంబర్ 10న హనుమంతు హత్య జరిగింది. కుటుంబ కలహాలతోనే హత్య జరిగినట్లుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇక కుటుంబ కలహాలతోనే భార్యని తన భర్తను చంపేసిన ఉదంతం అయితే చోటు చేసుకుంది. అనంతపురం కళ్యాణదుర్గంలో భర్తను చంపేసి ఇంట్లోనే చెట్టు పొదల్లో చెట్టు దగ్గర ఒక చెట్టు కింద పూడ్ చేసిన వైనం మనం చూడొచ్చు. సుకన్య అనే మహిళ ఈ ఘాతుకానికైతే ఒడిగట్టింది. భర్తను చంపేసిన తర్వాత ఆమె సేఫ్గా ఏమీ ఎరగనట్టుగా అమాయకురాలిగా తన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేసుకుంది అని చెబుతున్నారు. ఇక నిద్రిస్తున్న భర్తను ఎవరైతే భర్తున్నాడో తను నిద్రిస్తున్న సమయంలోనే రోకలి బండతో తన తలపైన బలంగా మోదడం వల్ల అతను చనిపోయాడు. ఈ నేపథ్యంలో 4 నెలల కిందట అయితే ఈ హత్య జరిగింది. సుకన్య 4 నెలల కిందటే ఆ భర్తనైతే హత్య చేసింది అని చెబుతున్నారు. పోలీసుల విచారణలో సుకన్య తాను చేసిన హత్యను ఒప్పుకుంది. తను ఎక్కడ పూడ్చిపెట్టింది భర్తను అనే విషయాన్ని, ఆ శవానికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులకు అందించడం జరిగింది. వెంటనే ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి చేరుకున్నారు. అటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎంఆర్ఓ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. అంటే 4 నెలల క్రితము ఈ హత్య జరిగింది కాబట్టి ఇక కేవలం అస్థికలు మాత్రమే మిగిలాయి. ఆ అస్థికలను ఫోరెన్సిక్ పరీక్షకైతే పంపించారు. మరి ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, మరి నిద్రిస్తున్న సమయంలో అని అన్నప్పుడు మరి తను అనుమానం ఏది కూడా రాలేదా అంటే కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య జరిగింది అంటున్నారు. ఈ గొడవలకు గల కారణాలేంటి, మరి భర్తను అత్యంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం సుకన్యకు ఏమొచ్చింది, కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది, మరి బంధువులు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, మరి పోలీసుల విచారణలో ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని తెలియాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం కళ్యాణదుర్గంలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బయట మనం సిచ్యువేషన్స్ చూస్తూనే ఉన్నాము. అక్కడ అసలు ఎక్కడ పాతిపెట్టింది ఈ భార్య తన సొంత భర్తను, కట్టుకున్న భర్తను నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో మోది చంపాల్సిన అత్యంత కిరాతకమైన ఆలోచన ఏ విధంగా వచ్చింది అంటూ వారంతా కూడా గ్రామస్తులంతా నివ్వరిపోతున్న పరిస్థితులు. అసలు ఎక్కడ పూడ్చిపెట్టింది ఆ శవాన్ని, అక్కడ ఇంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, హత్య జరిగిన ప్రాంతం ఏంటి ఒకసారి చూద్దాం. మాట్లాడుతున్నా అనంతపురం కళ్యాణదుర్గంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. గ్రామీణ మండలంలో జరిగిన సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. అయితే భర్తను చంపేసి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిన ఘటన ఏదైతే ఉందో అది పూర్తిగా సంచలనంగా మారని చెప్పచ్చు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనం. ఏదైతే భర్త బోయ హనుమంతును భార్య సుకన్య చంపివేసి అంటే మద్యం తాపించి నిత్యం మద్యం తాగి నిత్యం తనను వేధిస్తున్నాడు అన్న కారణంతో భర్తను ఒక పూట సుమారుగా 4 నెలల క్రితం చంపేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా ఆమె చంపిన తరువాత
ఈ భర్తను ఎక్కడ పూడ్చాలో తెలియక ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఏదైతే ఇల్లు ఇది ఈ ఇంటి ఆవరణలోనే చూస్తున్నాం. ఏదో మార్కింగ్ చేశారు పోలీసులు కూడా. ఆ మార్కింగ్ దగ్గర అయితే బండరాళ్ళు ఉన్నాయో ఆ బండరాళ్ళ దగ్గరే ప్రస్తుతం అతన్ని పూడ్చివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక బండరాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో 2 వరుసలు, ఆ 2 వరుసల్లోనే ఆ వ్యక్తిని పూడ్చినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. అయితే సుమారుగా 4 నెలలు కావడంతో బాడీ స్కెల్టర్ మాత్రం మిగిలి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎముకలు మిగిలి ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అసలు ఈ విషయంలో ఏం జరిగింది, తన తండ్రిని చివరిసారిగా ఎప్పుడు చూశాడు అన్న విషయాలు మనతో మాట్లాడేందుకు ఏదైతే బోయ హనుమంతు సుకన్య దంపతుల కుమారుడు సందీప్ ప్రస్తుతం మనతో ఉన్నాడు. సందీప్, లాస్ట్ మీ నాన్నని ఎప్పుడు చూసావు నువ్వు? దసరా పండుగ కూడా చూసినాను సార్. మళ్ళీ అప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు ఇంకా? చూడలే. మీ నాన్న ఏం పని చేస్తాడు? ఇప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడా? వస్తుంటాడు, గొర్రెలా పోతుంటాడు. వస్తుంటే వేరే అమ్మాయిని తోలిపోయినాడు అది ఇది అని అంటే ఎవరు చెప్పారు నీకు ఇదంతా? మా అమ్మాయి మేమే చెప్తా ఉంది. చెప్తే ఏముండేమని నిజంగానే ఊరికే నమ్మినాం సార్. మళ్ళీ మొన్న 2 ముందుగానే కళ్యాణంలో కానిచ్చినాడు అని ముందే ప్లాన్ వేసుకొని అక్కడ కనిపిస్తున్నాడు అని చెప్తుందా? ఆవిడ చంపేసింది అవుట్కే. అనుమానం వచ్చింది మీకు? ఏమన్నా మీకు అనుమానం ఉండేది? అనుమానం లేదు, రాలే. ఊరికే అక్కడ తోలిపోయినాడు కదా అనుకున్నాం, వత్తలే అనుకున్నాం. అంటే మామూలుగా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడా? ఇంటికి వస్తున్నాడు పోతున్నాడు అనింది ఆమె. నేను కానీ గొర్రెలానే ఉంటుండే సార్, రాలే. ఇంటికి కానీ సరిగ్గా వస్తుంటే వస్తున్నాడు పోతున్నాడు, ఆడ కళ్యాణంలో కానీ వచ్చినాడు, అక్కంగారు కొండలోనూ కానీ వచ్చినాడు అని చెప్తుంది. మనం నిజం లేని ఊరుకున్నాం. మొన్న అమ్మాయికి ఇంటి దగ్గరికి వస్తేనే లేడర్ అన్న ఆయన చంపేసిందిరా అని. చంపేసిందంటేనే ఆడ చంపేసింది అంటే ఈడే చంపేసింది ఇంట్లోనే చూపించింది. ఇంట్లో చంపేసి ఇడి ఉంచిందని ఉంచిందంటేనే ఇంకా వెంటనే పోయి మా అత్త నేను పోయి మా పెద్దకి చెప్పేసి. మీ నాన్న చనిపోయాడని తెలిసినప్పుడు నీ బాధ అంటే కళ్ళల్లో ఇప్పుడు కూడా ఏడుస్తుందో తెలుస్తుంది. అంటే అప్పుడు ఎలా అనిపించింది మీకు? మీ అమ్మాయి ఎలా చేస్తుందని ముందు ఊహించావా? లేదంటే మా అమ్మాయి ఆవిడ కొడుతుండే సార్. కొడుతుంటే మా అమ్మాయి ఈ పని చేసిండేదని నాకేం డౌట్ వచ్చింది. ఇట్లా తెలుకోకున్నాడు ఏంటి ముందు పెట్టాలని ఇంకేం చేయలేదు సార్. ఎంత నీ వయసు ఎంత ఇప్పుడు? 14 ఏళ్ళు. నువ్వు స్కూల్కి వెళ్ళవా? పోయినాను సార్. స్కూల్కి పోయి మానేసినావు. ఇప్పుడు ఏం పని చేస్తావు? నేను గొర్రెలు పోతాను. మీ అమ్మ? మా అమ్మ కూలి పని పోతుంది. ఎందుకోసం చంపింది? మీ నాన్న వేధించేవాడా లేకపోతే ఇంకా వేరే? సార్ దుడ్లు గొర్రెలు అమ్మిండు సార్. గొర్రెలు అమ్మింటే దుడ్లు ఉంటే గొర్రెలు వేసుకొచ్చుకుంటాను 5 లక్షలు అంటే 20 లేదు సార్. ఈకోకున్న దానికి చంపేసింది అడిగిన దానికి. మీ అక్క ఏమన్నా ఇప్పుడు ఏం చెప్పింది మీకు చెప్పినప్పుడు ఏం చెప్పింది మీ అక్క నీతో? అక్క చంపేసిందిరా బాగా నిద్రలో సెల్ అడిగినాడు సార్. సెల్ తెచ్చుకుంటే ఆడ ఇంట్లో వీళ్ళే పీక్కొని లేదు అని అన్నారు. అంటే నా సెల్ మీరే తీసుకొని చూసినాడు నాయన తాతుంది సార్. వాటిలో చూసినాడు, మీరే తీసుకున్నాడు నేను చూసినాను. రాకల బండతో చంపేశారు. చూస్తున్నాం. రోకలి బండతో చంపిన తర్వాత శవాన్ని ఎక్కడ పదిపెట్టాలో తెలియకపోగా ఆమె ఇక్కడే ఇంటి ఆవరణలోనే చంపేసింది. ఈ విషయాన్ని మా అక్క మాకు తెలిపింది. వెంటనే మాకు చాలా బాధపడ్డాం, కోపం వచ్చింది అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. మా అమ్మ ఎప్పుడు కూడా మా నాన్నను కొడుతూ ఉండేది. అంతకుముందు కూడా అదే ఇప్పుడు కూడా మొబైల్ కోసము అదేవిధంగా ఏదైతే మద్యం తాపి తనే చంపి ఉంటుంది అంటూ కూడా భావిస్తున్నారు పోలీసులు కూడా. ప్రస్తుతం ఏదైతే మరి కాసేపట్లోనే ఈ మృతదేహాన్ని బయటకు తీసి మామూలుగా 4 months అంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా స్కెల్టర్ ఉండే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ప్రజానికం కూడా చేరుకున్నారు. కళ్యాణదుర్గం చుట్టుపక్కల ఏదైతే గ్రామ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా చేరుకొని ఈ అయితే పోస్ట్ మార్టం పరిశీలించేందుకు కానీ ఎంత వచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున పోలీసులతో పాటు చుట్టుపక్కల జనం కూడా పెద్ద ఎత్తున చేరుకొని దీన్ని చూసేందుకు కూడా వచ్చారు. అయితే దీన్ని పోస్ట్ మార్టం ఏదైతే తరలించిన తర్వాత ఇక్కడే చేస్తారా, లేదంటే ఎందుకంటే స్కెల్టర్ కాబట్టి ఇక్కడే చేస్తారా, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారా? అయితే ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి సమక్షంలో ఏమన్నా పోస్ట్ మార్టం జరిపేందుకు వీలవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం
రోకలి బండతో చంపి ఉంటుంది అంటున్నారు కాబట్టి ఆ రోకలి బండను కూడా పోలీసులు ఎక్కడ దాచింది అనే విషయాలు కూడా ఆమె ఏదైతే భార్య సుకన్య ఉందో ఆమె మాటల్లోనే పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోకలి బండను కూడా సీజ్ చేసే అవకాశం కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు తెలుస్తోంది. అయితే ఇందులో ఒకరే పాల్గొంటారు, మీలో వారు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఒకతే ఇంత దారుణ ఘటన చేసేందుకు కూడా ఎవరికి రాదు కాబట్టి మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఘటనలో మరి కాసేపట్లోనే ఈ పోస్ట్ మార్టం బయటకు తీసి పోస్ట్ మార్టం ద్వారా మరిన్ని విషయాలు రాబట్టే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇసుక అనంతపురం కళ్యాణ దుర్గంలో జరిగింది ఈ ఘటన. సో దీనికి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి యోగానంద్ అందించడం జరిగింది. మరి ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, డిఎస్పీ కూడా ఈ ఘటనకు సంబంధించిన మాట్లాడడం అయితే జరిగింది. అటు అనంతపురం కళ్యాణ దుర్గంలో ఈ దారుణం అయితే జరిగింది. సో తన కట్టుకున్న భర్తను చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది సుకన్య అనే మహిళ. సో 4 నెలల కిందట ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్లో తను రీల్స్ చేస్తూ కూడా సరదాగా గడిపిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. అంటే ఇంట్లోనే ఒక శవాన్ని పూడ్చిపెట్టి ఆ విధంగా రీల్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈమె ఎందుకు ఈ విధంగా చేసింది, ఆమె మానసిక పరిస్థితి ఏంటి, ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందా? ఇంతవరకు కూడా తన కుమారుడు మాట్లాడిన మాటలను కూడా మనం చూస్తున్నాము. మా అమ్మ ఈ విధంగా చేస్తుంది అని అనుకోలేదు, కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి, కానీ ఈ విధంగా మా నాన్నని చంపేస్తుంది అని కూడా మేము భావించలేదు అని ఆ అబ్బాయి చెబుతున్న సిచ్యువేషన్స్ని మనం చూస్తున్నాం. మరి ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, పూర్తి డీటెయిల్స్ డిఎస్పీ అందించడం అయితే జరుగుతుంది. ఒకసారి పోలీసులు ఏమంటున్నారో విందాం. కళ్యాణదుర్గంలో భర్తను చంపిన హత్య కేసులో ఆసక్తికర సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారుగా హత్య జరిగి ఈ వాటికి సుమారుగా 4 నెలలకు పైన కలుస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు గారు. సార్, ఏం చెప్తారు, హత్య ఎప్పుడు జరిగింది, దేనికోసం జరిగిందంట? ఈ హత్య 11/10/2025 తారీఖున తెల్లవారుజామున 3 గంటలప్పుడు జరిగింది. ఇది భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధల వలన, ఇతర కుటుంబ కలహాల వలన ఈ హత్య జరిగింది. మీకు ఎప్పుడు ఫిర్యాదు అందింది సార్ ఇది? ఎందుకంటే గతంలో మిస్సింగ్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా వీళ్ళు ఎవరైనా? గతంలో ఎలాంటి మిస్సింగ్ కంప్లైంట్ ఏం రాలేదు మాకు. ఈ ఫిర్యాదు మొన్నటి సాయంత్రం వచ్చింది మాకు. ఏమని ఫిర్యాదు చేశారు సార్? ఎవరు ఫిర్యాదు చేశారు? అంటే ఎన్ని రోజుల నుంచి కనిపించట్లేదని చెప్తున్నారు? ఇప్పుడు ఈ ఫిర్యాదును మృతుడు తండ్రి లక్ష్మణ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఒక 3 నెలలుగా తమ కొడుకు కనిపించడం లేదని, రీసెంట్గా వారికి తమ కోడలే చంపేసి ఇంటి పక్కన ఉన్న బయలు ప్రదేశంలో పూడ్చిపెట్టేసిందనేసి అనుమానంగా ఉందని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ హత్య కేసులో మహిళ ఒక్కరైనా మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉండదు? ఎందుకంటే ఒకటే చేసేందుకు సాధ్యపడుతుందా అనేది ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ విషయంలో మేము తదుపరి దర్యాప్తు చేయింది మనం ఏం చెప్పలేము ఇప్పటికైతే ప్రాథమికంగా మనకు ఒకరి మీదే అనుమానం ఉంది. మళ్ళీ వాళ్ళని అదుపులో తీసుకొని తదుపరి విచారణ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పుడు స్కెల్టన్ మాత్రమే ఉందా, ఏమన్నా బాడీ ఫ్రెష్ మిగిలిందా సార్? ఏం లేదు, చాలా వరకు స్కెల్టన్ రిమైన్సే ఉన్నాయి. అంతా ప్రొఫెసర్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. స్కెల్టన్ రిమైన్స్ను అలాగే డెడ్ బాడీ డిస్పోజ్ అయిపోయి ఉంటుంది. ఇంకా మట్టి గిట్టి తీసుకునేసి వాటిని ఎఫ్ఎస్ఎల్ పంపించి అనాలిసిస్ చేసినాక రిపోర్ట్ వస్తుంది. ఇది కనీసము ఒక 2 నెలల నుంచి 3 నెలల వరకు పట్టే అవకాశం ఉంది. భార్య ప్రస్తుతం అదుపులో ఉందా లేదంటే పరారీలో ఉందా సార్? ఇప్పుడైతే మా అదుపులో ఏమి లేరు, ఎవరు లేరు మా అదుపులో. ఇది ప్రొసీడింగ్స్ అయినాక మళ్ళీ ప్రయత్నం చేస్తాం. చూస్తున్నాం అయితే 4 నెలలు సుమారుగా నవంబర్ 10న ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడే మృతుని తండ్రి ఉన్నారు. ఏం చెప్తారు, ఎప్పుడు జరిగింది, మీ కొడుకు మీకు ఎప్పటి నుంచి కూడా కనిపించడం లేదు? ఇప్పుడు 4 నెలలు అయింది సార్ కనపడక. వచ్చే అనుమానం ఆయనకి ఇక్కడ బాగుంటారు కదా, ఒక 4 తూర్లు 5 తూర్లు ఈ గాయాలు అయ్యేటట్లు కొట్టినా కూడా నేను మానిపి పెండా ఉంది కదా, పొయ్యి మరసంగా చేసుకొని కొడుకున్నాడు, గొర్రెలు ఉన్నాయి, చేసుకొని తినిపోండప్ప అని పంపించిన. ఇది కొట్టేదా కటిక వ్యాపారము అన్నీ చేస్తుండు సార్. ఆ కటిక వ్యాపారం చేసినవి ఇప్పుడు 50-60 తెచ్చి గొర్రెలు ఎరువులు తెచ్చి సందకాడైతే తాపి ఆడ పెడతారు కదా వాళ్ళ నాయన.
నారాయణప్ప ఆయమ్మ ఇద్దరు కలబడి బ్యాంకులోకి వేసుకున్నారు సార్ అన్నీ సంపాదించిన డబ్బు అంతా కూడా సంపాదించింది సొత్తులు అన్నీ కూడా బ్యాంకులోకి వేసుకున్నారు. మీ అనుమానం మేము ఒక్కతే చంపింది అనుకుంటారా, వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము ఒక్కితే చంపలేదు సార్, వేరే ఉన్నారు ఎవరైనా? ఎవరు వెనకుండే తలకే అంత ఘాతం ఆడి మంచి ఒక్కితే చంపినది అనేది మాకు డౌట్ వచ్చింది సార్. మీరు మిస్సింగ్ కంప్లైంట్ ఏమీ లేదా, కనపడలేదు నా కొడుకుని ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు? కంప్లైంట్ అప్పటికే వీటికి ముందే ఇచ్చినాను సార్, నా నెల ముందే ఇచ్చిన. ఏమన్నారు? నా కొడుకు ఏమంటారు ఏమి యాడుండాడో ఎక్కడుండాడో ఏం కథ అని ప్రెసిడెంట్ని తోలుకొని పోయి నేను ఇచ్చిండేదే వస్తాను. ఏ స్టేషన్లో ఇచ్చావు? ఇప్పుడు బెలుగు పోమండ్రి, ఆడికి పోతే ఆడ వాళ్ళు లేదండ్రి, ఆడికే పోమండ్రి. ఆడికే పోతే ఈడే కళ్యాణం వచ్చి ఈ మండలం అంటారని చెప్పి ఈ ఊరు కదా కండొచ్చి ఆడిచ్చినాను సార్. పోలీసు వాళ్ళు ఏమన్నారు, జమదార్ ఒకటి తీసుకున్నాడు, ఎస్ఐ లేడు, మీరు మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ రమ్మన్నారు కాబట్టి నన్ను మళ్ళీ పిల్లంపేయాలి కదా వీళ్ళు. లేదు నాకు చెప్పలేదు. నేను పిల్లంపీకపోతే నేను ఎస్పీ దాకా కూడా పోతుంటే, అవునా నాకేమి ఈడేమో కాదుకూడదు అనేది ఏం లేదు, వాళ్ళు సర్దుకు తీసుకోలేదు కదా. ఇప్పుడు పొయ్యిలో బూంచుకొని నన్ను కొడుకుని అంతలేసి కొడుకుని ఆలాపించినారంటే నేను ఏంటికి బతకాలి సార్? ఈడే కానీ పాను విడిచేటట్లున్నాను నేనేమి, అదేం నాకేం లెక్కలేదు. నాకు ఇంతమంది కుటుంబనే సాగినానంట, బంగారు అట్లా ఓడిపోయినాడు. ఇంక ఏంటికి సార్ నాకు ఏం కోరుతున్నారు? పోలీసులు కానీ కోర్టు కానీ ఏమని కోరుతున్నామంటే మమ్మల్ని సాయం చేయండి, ఏదో చూడండి అని అడిగినాం సార్. ఇగో బాలుడు ఉన్నాడు, ఆ అమ్మకి అదంతా పిల్లోని ఇంక అయిపోయింది, కట్ చేసినది. ఇంక ఎవరినంటన్నా పోతే ఇంక వానికే చేస్తుంది కదా, ఆ పిల్లల్ని చూస్తారని నా మనవుడిని. నా సొమ్ము నా గొర్రెలు నాదే, నా సొమ్ము నాది, ఇల్లు కూడా కొనిండేది కూడా నా గొర్రెలవే. నా సొమ్ము నాకు సాయం చేయండి, అంతకు బాగా మొక్కి చెబుతాను సార్. చూస్తున్నాం ఏదైతే కొడుకుని దూరం చేసుకున్న బాధ అతను ఏదైతే తండ్రి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే బెలుగుప్పలో పోలీసులకు ఫిర్యాదు చేసేప్పటికీ ఆ పరిధిలో రాదు కాబట్టి కళ్యాణదుర్గంలో ఫిర్యాదు చేయమని చెప్పారు. ఫిర్యాదు చేసినా కనీసం పోలీసులు పట్టించుకోలేదంటూ కూడా బాధిత మృతుడి తండ్రి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదంటూ కూడా డిఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే ఎముకలను బయటకు తీసేందుకు అయితే సుమారుగా 4 నెలల 20 రోజులు కావస్తుంది కాబట్టి ఈ సుమారుగా ఫ్లెష్ అంతా ఉండదు, కేవలము బాడీ స్కెల్టన్ మాత్రం మిగిలి ఉంటుంది కాబట్టి దాన్ని బయటకు తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన తర్వాత మిగిలిన ప్రొసీజర్ అంతా ఫాలో అవుతున్నారు పోలీసులు కూడా. దీన్ని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఈ గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. గ్రామంలో కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఎక్కడా కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా గత 3 రోజుల నుంచి కూడా పోలీసు పికెట్ కూడా ఏర్పాటు చేసి గ్రామంలో బందోబస్తు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక మరీ కాసేపట్లోనే అయితే ఈ స్కెల్టన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా అట్టపెట్టెలు కూడా తీసుకొచ్చారు. ఆ అట్టపెట్టెల్లో భద్రపరిచి వాటిని అనంతపురం, తిరుపతి, విజయవాడ ప్రాంతాలకు పంపించి సుమారుగా 2 నుంచి 3 నెలలు పట్టే అవకాశం ఉందంటూ కూడా కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైతే ఇది మిస్సింగ్ కంప్లైంట్ ఎక్కడ రాలేదు కాబట్టి తగు చర్యలు తీసుకోలేకపోయి ఇప్పుడు దీనిపై వేగంగా స్పందించి ఆమెను అరెస్ట్ కూడా చేస్తాం త్వరలో అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. మా అదుపులో అయితే ఎవరు లేరు అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి బాడీని వెలికి తీసే ప్రక్రియ పూర్తవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించే ప్రక్రియ మరి కాసేపట్లో కూడా పూర్తి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం చూస్తూ ఉన్న పెద్ద ఎత్తున తండోపతంలో కూడా జనం తరలి వచ్చారు. ఈ విషయం దావాణంలో వ్యాపించి సంచలనంగా మారటంతో ఇంటి ఆవరణలోనూ పూడ్చిపెట్టడం అనేది చాలా ఒక సంచలనంగా మారిన క్రమంలో అది కూడా భార్య ఒకతే ఇలా చేసింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో కూతురు కూడా ఉంది, కానీ కూతురు ఎందుకో భయపడి చెప్పలేదా, మళ్ళీ వేరే కారణం ఏమైనా ఉందో అనేది తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ప్రక్రియ మరి కాసేపట్లో ముగిసే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈ ల్యాబ్స్ ఏదైతే ఈ అవశేషాలను ఎముకలు ఉన్నాయో స్కెల్టన్ అంది కూడా విజయవాడ, తిరుపతి ల్యాబ్కి పంపించిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. సీనియర్ మాట్లాడకూడదు.